Please subscribe to our YouTube channel. Like and share this video. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఇంత గొప్ప గుంటూరు పట్టణంలో ఈ శృంగేరి శారదా దేవి ఉపపీఠములో ఇది ఎందుకు ఒక మహా ఉపపీఠము ఇది. ఇటువంటి ఈ చోట జగద్గురువుల ఉభయ జగద్గురువుల కటాక్షములతో హరిప్రసాద్ గారి ప్రేరణతో వారి యొక్క సంకల్ప బలముతో నా హృదయంగమ మిత్రము శిష్యుడు లక్ష్మీనారాయణ ప్రథమ వాక్ పరిచయముతో మీ అందరి శ్రోతృత్వములో ఈ కార్యక్రమము ఈరోజు ద్వాదశి, చాలా పూర్ణతిథి ద్వాదశి, ఏకాదశి ఉపవాస తిథి, ద్వాదశి చాలా పూర్ణ పర్వతిథి, అంటే హాయిగా అందరూ భోజనములు చేయవలసినటువంటి తిథి ద్వాదశి. ఇటువంటి ద్వాదశిలో ఇవాళ ఈ దేవీ సప్తశతి ప్రవచనము జరుగుతూ ఉన్నది. భారతీ తీర్థులు అంటే నాకు వారి యందు అసాధారణమైన భక్తి. నా 23 ఏళ్ల వయస్సులో వారి సన్నిధానములో సంస్కృతాంధ్రములలో శతావధానము చేసే ఒక పెద్ద అనుగ్రహము వారు ప్రసాదించారు నాకు. శృంగేరి హైదరాబాద్ శంకర మఠంలో అప్పటి నుంచి వారి అనుగ్రహ దయాభిక్ష నా మీద అట్లా ప్రసరిస్తూ ఉన్నది కటాక్షం. ఆనాడు వారు ఒక రుద్రాక్షమాల శారదా ముద్రికతో నన్ను ఆశీర్వదించారు, అనుగ్రహించారు. వారితో కొన్నాళ్ల పాటు నేను వారు సంచారము చేస్తూ ఉంటే ఆ బృందములో నేను ఒక వ్యక్తిగా తిరిగాను చాలా నాళ్ళు. అట్లనే అన్నవరం సుప్రభాతము నేను రచిస్తే అందరూ శ్రీ వెంకటేశ్వర విభోతవ సుప్రభాతం అని అదే తీరుగా అందరూ అనుకరణలతో రాస్తున్నారు. కొత్తగా రాయాలని మేము సంకల్పిస్తున్నాం, మీరు ఆ పని చేసి పెట్టాలి అని దేవస్థానం వాళ్ళు అడిగారు. అంత నూతనంగా, అంత కొత్తగా, అంత అద్భుతంగా అమ్మవారు ప్రసాదించింది ఆ సుప్రభాతము. ఆ సుప్రభాతము అలా అమ్మవారు ప్రసాదిస్తే 2 పండితులను, మహాత్ములను నా మీద ఈ సుప్రభాత పరీక్షకులుగా పెట్టారు. ఒక ఆయన అన్నాడు, తంగిరాల బాలగంగాధర శర్మ గారని సాంగ త్రివేద అధ్యేత, చాలా మహానుభావుడు ఆయన, వాళ్ళ దర్శనమే గొప్పది. ఆయన ఒక పరీక్షకుడు, విశ్వనాథ గోపాలకృష్ణ గారు ఇంకొక పరీక్షకులు. సదాచార సంపన్నుడు వాళ్ళిద్దరూ అటువంటి వారే. శృంగేరి జగద్గురువులకు అత్యంత ప్రీతిపాత్రములైన శిష్యులు వాళ్ళు. నేను అటువంటి వాడిని. ఒక శ్లోకం రాశాను అందులో. ఇవాళ ఎందుకో నా ప్రసంగం ఇట్లా మొదలవుతున్నది. ఇంకేదో చెప్పాలి అని సహజంగా అనుకోను, అది ఎలా మొదలైతే ఆమె దయ. అయితే ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు కరాగ్రకుంచికావరై విచిత్రరాగరంజితాం భవాన్ ప్రబుధ్య పశ్యతీతి భీతితస్త్వరాయుతః శుభప్రభాతమస్తు రత్నశైలశేఖర ప్రభో అని అందులో ఒక శ్లోకము. ప్రభాకరుడు అనే ఒక చిత్రకారుడు, ఓ అన్నవర రత్నాచలాధీశ్వర, ప్రభాకరుడు అనే ఒక చిత్రకారుడు నీవు కన్నులు తెరిచి చూస్తావని, నువ్వు లేస్తావని, ఈ ప్రపంచ సౌందర్యాన్ని తిలకిస్తావని నీకన్నా ముందుగా లేచి ఆయన తన కిరణములు అనే కుంచెలతో
దిక్కులు అనే గోడలపై కాంతి వర్ణ చిత్రాలు గీస్తూ ఉన్నాడు, సుందరంగా నీకు కనపడాలి అని. ప్రభు నీవు మేలుకో, ఈ జగత్తును ఏలుకో, శుభప్రభాతమస్తు రత్నశైలశేఖర ప్రభో. ఇదొక శ్లోకం, అందులో నేను రాయటం జరిగింది. అమ్మవారి దయతో వచ్చినటువంటి ఈ శ్లోకం నాకు చాలా ప్రీతిపాత్రమే అన్నీ. అయితే ఈ బాలగంగాధర శర్మ గారు చాలా మహానుభావుడు, ఆయన బహుశాస్త్ర పారీణుడు. ఆయన అన్నారు, కాంతేహే అనులేపనం కథం సంగచ్చతే శర్మాణ అన్నారు. శర్మగారు, కాంతికి లేపనము పుయ్యటం అనేది ఎలా సాధ్యమవుతుంది? శాస్త్ర విరుద్ధము కదా మీ ప్రయోగము అన్నారు. అంటే నేను చదువుకున్నాను ఏదో ఆమె దయతో. లింపతీవ తమోంగాని వర్షతీవాంజనం నభః అని ఉన్నది అలంకార శాస్త్రములో. తమః అంగాని లింపతీ ఇవ, చీకటి శరీరమునకు ఒళ్ళంతా పూస్తున్నట్లుగా ఉన్నది. వర్షతీవ అంజనం నభః, ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్లుగా ఉన్నది అని అన్నారు కదా. ఏవం ఏతదపి సంగచ్చతే అన్నాను. ఆయన అన్నారు, తత్ర ఇవ శబ్ద వర్తతే అత్ర నాస్తి న సంగచ్చతే అన్నారు. అయం శ్లోక నిష్కాసితవ్య అన్నారు. అక్కడ ఇవ అనే శబ్దం ఉండటం వల్ల అది చెల్లుతుంది. శాస్త్రము మరి ఎలా ఉంటుంది? శాస్త్రం యొక్క తీరు పదవాక్య ప్రమాణ పారీణ అంటే నిరంతరము వారు పదము వాక్యము ప్రమాణము ఇది అని నిర్ధారణ చెయ్యటము, ఇదంతా భారతీ తీర్థుల దివ్య చరణారవింద సన్నిధిలో నిరంతరము జరుగుతూ ఉండే ప్రక్రియ, ఒకనాడు కాదు. సరే, ఇది ఎలా కుదురుతుంది? యువ శబ్దము లేదు కదా, ఈ శ్లోకము తీసేయాలి ఈ సుప్రభాతము నుంచి అన్నారు. నా యోగము కొద్దీ తెల్లవారితే భారతీ తీర్థులు అన్నవర క్షేత్రానికి వస్తున్నారు. వారు 11 గంటలు 12 ఆ సమయంలో వచ్చారు. వచ్చేప్పటికీ అంత సిద్ధంగా పట్టుకుని ఉన్నాం. నేను అన్నాను, భారతీ తీర్థులు గనుక శ్రీచరణులు బొమ్మముడి వేసి ఇలా అని అంటే ఈ శ్లోకం తీసేస్తానండి, అంతవరకు అయితే ఇది ఉండనీయండి అన్నాను. సరే, అందరూ విద్వాంసులందరూ ఆయన చుట్టూ చేరారు, కూర్చున్నారు. వారు సాక్షాత్తు ఈ భూమండలములో నడయాడుతున్నటువంటి సాక్షాత్ శంభుమూర్తి ఎవరైనా ఉన్నారు అంటే వారు భారతీ తీర్థ శ్రీచరణులు. ఇలా పుస్తకము వ్రాత ప్రతి వారి చేతికి ఇచ్చారు. ఇవ్వగానే వారు ఇలా తీశారు. ఆహా, ఈ శ్లోకం ఎంత గొప్పగా ఉన్నది! నాగఫణి శర్మ గారికి ఎంత ఆశీర్వచనమిచ్చినా తక్కువే. చూడండి, ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత్, ఏ శ్లోకము గురించి ముందు రోజంతా చర్చోపచర్చలు మేము చేశామో, వారు ఇలా అడుగుపెట్టి రాగానే అలా సింహాసనము మీద కూర్చోగానే వారు ఇదే శ్లోకం తీశారు. తీసి ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంతభిత్తిషు, ఈ శ్లోకము ఎంత రమణీయముగా ఉన్నది, ఉపనిషత్ స్మారకముగా ఉన్నది. అయా, త్వరగా ప్రభాకరుడు అనే సూర్యుడు ముందుగా లేచి భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య అని ఉపనిషత్తులో భీషా అస్మాద్వాతః పవతే, ఈ కాల మహాపురుషుణ్ణి చూసి గాలి వీస్తూ ఉన్నది భయము చేత. భీషా ఉదేతి సూర్య, భయపడి సూర్యుడు ఉదయిస్తున్నాడు అని ఉపనిషత్ స్మారకముగా ఉన్నది ఈ శ్లోకము. మహాభావుక చక్రవర్తి నాగఫణి శర్మ గారు అని ఆశీర్వదించారు. అందరూ ఇలా మొహాలు చూసుకుంటూ ఉన్నారు. వారి అనుగ్రహము అంత గొప్పది. నాయందు విశేషమైన వాత్సల్యము వారికి. అందువల్ల నేను అక్కడ శతావధానముతో నా జైత్రయాత్ర ప్రారంభమయ్యి కొన్ని 100, 1000 అవధానాలు చేశాను. ఏ క్రొత్త అవధానము చెయ్యాలన్నా అది నాగఫణి శర్మ చెయ్యాలి అనేటువంటి ఒక దివ్య కటాక్షము అమ్మవారు నా మీద ప్రసరించటము, దానికి ఎందరో మహాత్ములందరూ తోడుగా నిలవటము. కేవలం ఒక వ్యక్తిలో ఏమున్నది, ఎన్నో దయా సహస్రాలు మన మీద ప్రసరిస్తే మనము కూడా ఏదో ఒక చోట అడిగారు, శివుణ్ణి వర్ణించండి అన్నారు.
శివుడు అంటే ఎక్కడ మొదలు పెట్టాలి? నిజంగా సమస్య. ఆయన పాదము నుంచి మొదలు పెట్టాలా? ఆయన ఇలా అన్నప్పుడు చేతిని వర్ణించాలా? ఆయన జటాజూటమును వర్ణించాలా? ఏమి ఎక్కడ ఎత్తుకుంటే శివుడు శివుడు అవుతాడు? అది కవిత్వం అవుతుంది, అది పద్యం అవుతుంది. ఏ శబ్దంబులు చెప్పలేనిది గదా ఈశా మహత్వంబు, ఏ శబ్దంబులు చెప్పలేనిది గదా ఈశా మహత్వంబు, ఈ రాశీభూత మహామహో జగతిలో రమ్యంబు గమ్యంబును, ఆశా వీధులు అంబరంబులగు నీ ఆధిక్యము చెప్ప నేను ఈశా ఈశుడగాను ఒక్క ప్రణుతిన్ హృద్వీధిలో చేసెదన్. ఇది చెప్పడానికి వివరిస్తే ఇంతసేపు పట్టింది, కానీ అవధానములో ఇంత వ్యవధి ఉండదు. అలా అనగానే ఇలా చెప్పాలి. ఆ చెప్పింది కవిత్వం కావాలి. అది రసరమ్యమైనటువంటి విషయమై ఉండాలి. అది ఆమె దయ ఉంటేనే పలుకుతుంది. ఎవరము అక్కడ మన ప్రజ్ఞలు ఏమీ పనిచేయవు. ఊరికే ప్రజ్ఞావాదాంశ్చ భాషసే అన్నాడు కృష్ణ పరమాత్మ. ఒరే ప్రజ్ఞావాదములు మాట్లాడొద్దురా, నేను ఇది చేశాను అది చేశానని నువ్వేమీ చేయలేవు, నేను చేస్తే నువ్వు చేస్తావు, చూస్తావు, ఇంకా కాకుంటే నువ్వు చేసేది ఏమీ ఉండదు అన్నాడు. తత్వం అది. అందువల్ల మన ప్రజ్ఞలేవి పనిచేయవు. మన ప్రజ్ఞాతీతమైనటువంటి ఒక ప్రజ్ఞావాణి పలుకుతూ ఉంటుంది, ఆమె దయాభిక్ష. అందుకని నీవు నాతో పలికిస్తేనే నేను తేనెలు చిలికిస్తాను, నీవు నాకై పలుకిస్తేనే నేను పాటగా ప్రవహిస్తాను. అమ్మా, నువ్వు పలికిస్తే నేను పాటగా ప్రవహిస్తా, నీవు పలుకు ఇస్తే నేను తేనెలు చిలికిస్తా. ఇందులో నా కర్తృత్వం ఏమీ లేదు. ఎవరైనా ఏ వివేకవంతుడైనా అనుకోవలసినది, తెలుసుకోవలసినది, అనుభవించవలసినది ఏమిటి అంటే అక్కడ మన ప్రజ్ఞ ఏమి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నాడు. ఆ పరబ్రహ్మతత్వమును గురించి చెప్తూ ఉపనిషత్తులో యతో వాచః నివర్తంతే, ఎక్కడ వాక్కులు ప్రభవించలేక ప్రభావము చూపలేక తిరోహితములైపోతాయో, యతో వాచః నివర్తంతే అప్రాప్య పొందలేక మనసా సహా మనస్సుతో సహా వెనక్కు తిరిగిపోతాయో అక్కడ పరబ్రహ్మతత్వము ఆవిష్కరింపబడుతుంది అన్నాడు. అటువంటి తత్వము దగ్గర మనస్సు కానీ మరి ఎందుకయ్యా ఇన్ని మాటలు, ఇంత వాంగ్మయము, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములు, కావ్యములు, నాటకములు, ఇంత వాంగ్మయ ప్రపంచం ఎందుకు వచ్చింది అంటే దిగ్దర్శనము చెయ్యడానికి. నేతి నేతి వాక్యై అన్నారు. ఇది కాదు, ఇది కాదు, ఇది పరబ్రహ్మమా అంటే కాదు. ఎందుకు కాదు? ఇందువల్ల కాదు. ఇది అవునా? ఇది కూడా కాదు అని కాదు 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 అంటూ అవును ఏదో చెప్పాడు మహాత్ముడు. ఎందుకంటే ఏది అవునో చెప్పలేడు, చెప్పేవాడికి కూడా సులభం కాదు అది. అందువల్ల ఏది కాదో చెబుతూ వచ్చాడు. అప్పుడు ఏది అవునో అర్థమైంది లోకానికి. అటువంటి ఋషులు, జ్ఞానపూర్ణులు, మహనీయులు సంభవించినటువంటి చోటు శ్రీ 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 శృంగేరి భారతీ తీర్థుల చరణారవిందములకు సాష్టాంగముగా నమస్కరించి, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి చరణాబ్జములకు సాష్టాంగ నమస్కారములు ఆచరించి నా ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. కైలాసశిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశ్శివ సంకల్పమస్తు. కైలాస శిఖరంలో పార్వతీదేవితో సహా పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు. సమస్త జ్ఞానము ఈ ప్రపంచంలో ఆ ఆది దంపతులు సనాతనులు, నిత్య నూతనులు, అందరికన్నా వృద్ధులు, వయోగరిష్ఠులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు అన్నారు. అందరికన్నా నవీనులు, నవయౌవనులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు అన్నారు. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం ఆదిశంకరుల వారు. నమశివాభ్యాం నిత్యనూతనులు, ఎప్పుడు అంత యవ్వనంగా ఉంటారు ఆ దంపతులు ఇద్దరు, అంత సనాతనులు. అటువంటి దంపతులు కూర్చుని ఉన్నారు.
ఏమి పని అయ్యా ఈ సర్వ ప్రపంచమును ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. ఈశాన సర్వ విద్యానాం, సర్వ విద్యలకు ఆయనే అధీశ్వరుడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క సంభాషణలోనే సకల వాంగ్మయ ప్రపంచము, వేదాదులు, శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములన్నీ ఆవిర్భవించాయి. ఆ ఆది దంపతులు కైలాస శిఖరే రమ్యే, అక్కడ కూర్చునున్నారు రమ్య శిఖరమునందు ఇద్దరు దంపతులు. ఆయన అడుగుతున్నాడు. ఇప్పుడు స్వామియే అమ్మవారిని అడిగాడు. మామూలుగా అమ్మవారు స్వామిని అడుగుతూ ఉంటుంది, స్వామి చెబుతూ ఉంటాడు. ఇందులో ఏం విశేషం? ఈసారి స్వామియే అమ్మవారిని అడిగాడు. నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. దేవిత్వం భక్త సులభే సర్వకార్య విధాయిని. ఏమి మాటలండి! అసలు ఎత్తుకోగానే ఓ దేవి నీవు భక్త సులభురాలివి. మామూలుగా శివుడికి గదా పేరు, బోళాశంకరుడు వెంటనే వరమిస్తాడు. అమ్మవారు కూడా అంతే, తల్లి గదా ఇంకా ముందు పరిగెడుతుంది తండ్రి కన్నా. దేవిత్వం భక్త సులభే సర్వకార్య విధాయిని. కలియుగం ఉన్నదే, ఈ యుగంలో పాపం ఈ పని ఆ పని అని పెట్టుకుని మానవులు చాలా అవస్థలు పడుతుంటారు. ఒక పని పెట్టుకుంటాడు, ఇది ఎట్లా పూర్తి కావాలి అని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అటువంటి మానవుడు కార్య విజయాన్ని ఎలా సాధిస్తాడు? సర్వకార్య విధాయిని, నీవు గదా చేసేదానివి. వాడు చేస్తానని అనుకుంటుంటాడు పాపం అమాయకుడు. వాడు వివేకరహితుడై నేను పని చేస్తున్నాను ఇంకా కావటం లేదు, ఇంకా ఇది పూర్తి కావాలి అని వాడు అనుకుంటూ ఉంటాడు. వాడు అమాయకుడు అనుకుంటే అనుకోని పాపం, అయినా వాడి పని ఎలా చేస్తావు నువ్వు? సర్వకార్య విధాయిని కలౌహి కార్యసిద్ధ్యర్థం ఉపాయం బ్రూహి యత్నతః. కార్యము శీఘ్రముగా సిద్ధించేటట్లు మానవులకు ఒక్క ఉపాయము చెప్పరాదా దేవి అని ఆయన అడిగాడు. అమ్మవారు అన్నది, దేవ్యువాచ శృణుదేవ ప్రవక్ష్యామి. స్వామి చెబుతున్నాను వినండి. కలవు సర్వేష్ట సాధనం. కలియుగమునందు ఏమి కోరితే అది లభించేటువంటి మార్గం ఒకటి ఉన్నది, నేను చెబుతున్నాను వినండి. మయా తవైవ స్నేహేనాపి అవాచ్యమపి అంబాస్తుతి ప్రకాశ్యతే. మామూలుగా అందరికీ చెప్పే విషయం కాదు, కానీ మీ మీద ఉన్న ప్రేమాతిశయం చేత చెప్తున్నాను స్వామి అన్నది. ఎంత మాట అన్నది చూడండి. ఇందులో ఈ సప్తశతిలో ఉన్న రహస్యమే అది. మొత్తము ఈ సప్తశతి అంటే 700 శ్లోకములు. 700 శ్లోకములు ఏమిటయ్యా లెక్క అంటే, మానవ శరీరములో షట్ కమలములు అని 6 కమలములు ఉన్నాయి. మూలాధారము నుంచి ఈ సహస్రార కమలముతో లెక్క వేస్తే మొత్తము 7 ఇవి. ఈ 7 మానవుడికి కార్యం అంటే ఎక్కడి నుంచో ఏదో బయట నుంచి ఒక ఆయన మహాధనవంతుడు కావాలి, ధనము రావలసింది బయట నుంచే, కానీ నిజముగా రావలసినది నీ లోపల సంకల్పము నుంచి. కార్యసిద్ధి ఇక్కడే పుడుతుంది. ఈ శరీరములో నుంచే, ఈ మనస్సులో నుంచే. అందుకే దీన్ని దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నాడు. ఈ దేహము దేవాలయము. ఈ దేవాలయములోనే సర్వశక్తులు ఇక్కడే ఉన్నాయి. ఈ శక్తిని నువ్వు అనుసంధానం చేయాలి. ఈ చెయ్యటం అనే రహస్యము సప్తశతిలో చెప్తాడు. Please subscribe to our YouTube channel. Like and share this video.